హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ పాలెగాళ్ళు ప్రోగ్రామ్. నేను మీ వివేక్ లంకమల్ల. జనరల్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని మేజర్‌గా రాయలసీమలోని ఒక ప్రాంతాన్ని ఎలా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయో చర్చించే భాగంలో మనం పాలెగాళ్ళ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం. అందులో ఫస్ట్ వీడియో పాలెగాళ్ళ వ్యవస్థ ఎలా పుట్టింది, అది తర్వాత దాని రూపాంతరం ఎలా ఉంది మాట్లాడాము. ఇప్పుడు అందులోని కొంతమంది ముఖ్యుల పేర్లు లేదంటే కొంతమంది చేసిన పాలెగాళ్ళ పోరాటాల గురించి మాట్లాడుతున్నాము. సో, అందులో భాగంగా మనకి ఒక చరిత్ర అంటే గుర్తించింది గానీ, గుర్తించాల్సినంత స్థాయిలో లేని ఒక పాలెగాని గురించి చర్చించబోతున్నాం. సో, దానికి వెళ్ళే ముందు జనరల్‌గా మనమందరం 'పద్మావతి' సినిమా జూసుంటాం. అందులో రాణి పద్మావతి ఆహ్, ఎప్పుడైతే అలావుద్దీన్ ఖిల్జీ తన సైన్యాలతో చిత్తోర్‌గఢ్ కోటని ఆక్రమించబోతున్నాడో, తన పరివారంతో అంటే తన రాజపుత్ర పరివారంతో అంతఃపుర స్త్రీలతో కలిసి అగ్నిలో ఆహుతి చేసుకుంటుంది. సో, దాన్ని అందరూ గొప్పగా చెప్తారు. రాజపుత్ర స్త్రీల గౌరవం అని. ఇంకా దాన్ని ఎక్స్‌టెండ్ చేసి ఇది భారతీయ స్త్రీ ఆత్మగౌరవం అని. సో, ఇలాంటి ఆత్మగౌరవ పోరాటం మన దగ్గరే, మన పక్కనే కర్నూల్‌లోనే జరిగిందనేది ఎంతమందికి తెలుసు? సో, ఇలాంటిదే సేమ్ తెర్నేకల్ ముట్టడి అనమాట. అక్కడ ఇలా జరిగినది. అంటే కొంతమంది స్త్రీలు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఆ ఊరి కోటని పగలగొట్టుకొని ఊర్లోకొచ్చారో, కొంతవరకు పోరాటం చేశారు. ఎప్పుడైతే ఆగిపోతుందని తెలిసిందో వాళ్ళకి వాళ్ళు కొంతమంది స్త్రీలంతా కలిసి ఆత్మాహుతి చేసుకున్నారు. సో, ఇది గూడా ఒక ఆత్మగౌరవ పోరాటం. అండ్ ఆ ఊరు ఏంటి? ఆ ఊరి చరిత్ర ఏంటి? ఎందుకు గొడవొచ్చింది? ఇవన్నీ మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు శివారాచర్ల అన్న. వెల్కమ్ టు ద పాలెగాలి ప్రోగ్రామ్ డిస్కషన్ అన్న. వివేక్. యాహ్! సో, ఈ ముత్తుకూరు గౌడప్ప లేదంటే తెర్నేకల్ ముట్టడి గురించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? మనము మొదటి పార్ట్‌లో పాలెగారు వ్యవస్థ గురించి మాట్లాడాము. దాని పూర్వపరాలు, చారిత్రకంగా పాలెగారు వ్యవస్థ ఎలా వచ్చింది చూస్తున్నాం. అవును. సో, ఇక్కడ పాలెగాళ్ళలో ఉన్న ముఖ్యుల గురించి మనం తర్వాత దాంట్లో మాట్లాడబోతున్నాం. అవును. అందులో భాగంగా ముత్తుకూరు గౌడప్ప గురించి మాట్లాడతాం. ముత్తుకూరు గౌడప్ప మిగిలిన వాళ్ళకన్నా ఎలా భిన్నమని చెప్పినప్పుడు, మనకు పాలెగాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలెగాళ్ళను లొంగదీసుకోవటం, లేక పాలెగాళ్ళను చంపడం అనేది తమిళనాడులో ఉన్న సౌత్ తమిళనాడు కట్టబొమ్మల నుంచి ప్రారంభమై ఆదోనిలో ఉన్న అనంతప్ప అనంతప్ప నాయుడు వరకు, అంటే 1800 సంవత్సరం నుంచి ఈ పాలెగాళ్ళని లొంగదీసుకోవటమా లేదంటే అణచివేయటం అనేది జరుగుతూ వచ్చింది. ఓకే. దీంట్లో కీలకం ఏంటంటే 1801 అంటే కట్టబొమ్మల నుంచి మొదలుపెట్టి ఆంధ్ర బార్డర్‌లోకి వచ్చిన బంగారుపాలెము, తర్వాత కర్నూలులో నరసింహారెడ్డి తాత, జయరాం రెడ్డి, ఇలా ఒక్కొక్కరు కొనసాగుతూ వచ్చేసి ఫైనల్‌గా వచ్చేటప్పటికి ఇప్పుడు కర్నూలు వెస్టర్న్ పత్తికొండ తాలూకా వస్తది. అక్కడ ఉన్న తెర్నేకల్ ముట్టడికి వస్తది. ఈ తెర్నేకల్ అనేది ఈ ప్రాంతం అంటే హంద్రీ నది ఏదైతే మనకు హంద్రీ నది ఉందో, హంద్రీ నది ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న ఒక 5 ఊర్లు ఉన్నాయి. పంచపాల్యంగా అంటాము దాన్ని. ఓకే. పంచపాల్యంగా అనే దానికి ఏంటంటే దాంట్లో దేవనకొండ, మద్దికేర, తర్వాత పీ కోటకొండ. ఈ పీ కోటకొండ కన్నా తెర్నేకల్ ఉంది. 2 కలిపి పీ కోటకొండ, కపట్రాల. ఈ 5 కలిపి పంచపాలెంగా అంటాం. ఈ 5కి కపట్రాల పాలెగారే పాలెగారు. అంటే తను ఒక పాలెగారు కన్నా ఒక స్థాయి పైన ఉన్నట్టు అనుకోవాలి. ఎందుకంటే తన కింద 5 ఏమంటారు ఏరియాలు ఉన్నాయి కాబట్టి. సో, ఈ పంచపాలెంగా కిందలో ఉన్న దాంట్లోనే తెర్నేకల్ అనేది ముఖ్యమైనది. సో, మిగిలిన వాళ్ళు కపట్రాల పాలెగారు ఏమయ్యాడు అనేది మనకు రికార్డ్ లేదు. అతను కాంప్రమైజ్ అయ్యాడా కట్టెలు తెలియదు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీకి గట్టిగా రిటార్ట్ ఇచ్చింది ఈ తెర్నేకల్ గ్రామం. పీ కోటకొండ కింద ఉన్న తెర్నేకల్ గ్రామం. పాలెగారు జమీందారు వచ్చేసి మనకు పీ కోటకొండ ఉంటుంది. దాని కింద ఇది తెర్నేకల్ ఉంటుంది. తెర్నేకల్లో అనేది చూసినప్పుడు మీకు హంద్రీ నది కింద చూస్తే మనకు తూర్పు వైపు తెర్నేకల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు గాజుల దిన్నె ప్రాజెక్టు దాని మీద నిర్మించున్నారు. ఇప్పుడు గాజుల దిన్నె ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్‌కి ఇది వస్తుంది నదికి ఇటువైపు వస్తుంది. ఇక్కడున్న ముత్తుకూరు గౌడప్ప అనే అతను ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురు తిరిగి వాళ్ళు చెప్పిన కప్పం కట్టడానికి వ్యతిరేకిస్తాడు. అయితే చరిత్రలో మనం బాగా లోతుగా వెళ్ళి చూసినప్పుడు అందరినీ పాలెగాళ్ళని లేబుల్ వేసాం. లేబుల్ అంటే నెగిటివ్ అర్థంలో కాదు. వీళ్ళు కూడా పాలెగాళ్ళని కనుక్కున్నాం. అయితే ముత్తుకూరు గౌడప్ప పాలెగారా లేదా రైతు నాయకుడా లేక గ్రామ పెద్దనా అనే దాని మీద డిబేట్ ఉంది. అందరికి ఏకీభావం లేదు. మనం నుసుం జయరాం రెడ్డి గురించో ఆదోని అంతప్ప నాయుడు గురించి చెప్పినట్లుగా ఇతని గురించి పాలెగారా అని చెప్పాలా లేదన్న దాని మీద డివిజన్ ఉంది. ఎందుకంటే ఇది పంచపాలెంలో భాగం ఉంది. ప్లస్ దీని ప్రధాన కేంద్రం కోటకొండ. తెర్నేకల్ కాదు. తెర్నేకల్లో కూడా ఆయనకు ఒక బంగ్లా ఉంది. అయితే అది ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరు పాలిస్తున్నారు అనేది రికార్డులో లేదు.
సో అది ఏ స్థితిలో ఉంది కూడా ఆ రోజుకి మన దగ్గర ఏమంటారు కైఫియత్తులో కూడా రికార్డు లేదు. ఓకే. అయితే ఏదైతే మీరు కప్పం కట్టాలి అని మీకు తెలిసిందే 1800 అవును. సంవత్సరంలో బళ్ళారి కేంద్రంగా కలెక్టరేట్ ఏర్పడటం, అవును. థామస్ మన్రో వచ్చేసి దాని కలెక్టర్ కావటం, ఆ ప్రిన్సిపల్ కలెక్టర్ అయిన తర్వాత ఒక 5 సబ్ కలెక్టర్లు పెట్టుకుంటాడు. అవును. అందులో హరపనహల్లి అంటే ఇప్పుడు బళ్ళారి పక్కన ఉంటుంది అది, ఆదోని, అవును. తర్వాత ఖమ్మం ఒకటి, ఖమ్మం, ఖమ్మం, సిరివెల్ల. సిరివెల్ల, ఇట్లా 5 పెట్టుకుని వస్తాడనమాట. ఆ 5 ఆదోని సబ్ కలెక్టర్‌లో పనిచేసే శ్రీనివాసరావు, తాకిరేని అంటే అతనేమో సబ్ కలెక్టర్. అవును. అక్కడ పనిచేసే వసూలు అధికారి శ్రీనివాసరావు వస్తాడు ఇక్కడికి. ఓకే. వచ్చేసి ఈ గ్రామంలో మీరు పన్నులు పెంచాలి అని చెప్తాడు. అవును. అక్కడ తిరుగుబాటు మొదలవుతుంది. అప్పటికే కొంత కరువు ఏమంటారు కరువు ఛాయలున్నాయి. అవును. పంటలు లేవు. పేరుకి హంద్రి నది ఉన్నా గానీ హంద్రి నది ఏ రోజు కూడా ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచింది లేదు. అవును. ఈ రోజు కూడా మనకు తెలుసు హంద్రి నది అంత పెద్ద నీళ్ళు ఇచ్చేదేం కాదు అది. అవును. కర్నూలు టౌన్‌లో నుంచి పోతా ఉంటుంది. అవును. సో, అక్కడ వచ్చినప్పుడు గ్రామస్తులు ఏకమయ్యారు. ఓకే. గ్రామస్తులందరూ ఏకమయ్యారు. ప్రధానంగా ఆ రోజు గౌడప్ప ఊరి పెద్దగా ఉన్నాడు. హ్మ్. ముత్తుకూరు గౌడప్ప ఊరి పెద్దగా ఉన్నాడు. తర్వాత ఆ రోజు అంకిరెడ్డి అని కరణం, రెడ్డి అంకిరెడ్డి కరణం, తర్వాత శంకరయ్య, ఇలా ముగ్గురు, అంటే శంకరయ్య కరణము, రెడ్డి అంకిరెడ్డి రెడ్డి పని చేస్తాడు, అవును. గౌడప్ప ఊరి పెద్ద మనిషి. ఇలా ముగ్గురు మాట్లాడతారు. అక్కడ పోయి ఆదోని సబ్ కలెక్టర్ పోయి మాకు జమాబందీ చెప్పండి అన్నప్పుడు ఆ అవును. శ్రీనివాసరావు అనే దగ్గర చెప్తే మేము ఇట్లా కట్టలేము, తగ్గించండి మనం కడతామన్నప్పుడు వాళ్ళు తగ్గించడం కుదరదు అని చెప్తారు. ఓకే. ఈ ప్రాంతానికి నదికి పడమటి వైపు, పశ్చిమ వైపు ఉన్న గ్రామాల మధ్యలో కొంత సఖ్యత లేదు. ఓకే. అది దేనికి వచ్చిందనే దానికి చెప్పడం అంటే వ్యక్తిగత గొడవలు కూడా ఏమి కాదు. వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుకూలంగా ఉన్నారు. దానికి ప్రధానంగా దాంట్లో మనకు బయలుగుప్ప రామిరెడ్డి ఉంటాడు, పసలదిన్నె నారప్ప, తర్వాత గుంజనహల్లి సుంకిరెడ్డి. అవును. వీళ్ళ ముగ్గురు ఆ ప్రాంతంలో కొంచెం బలమైన నాయకులు. ఆ అవును. గ్రామాలు ఏంటంటే కప్పం కడుతూ ఉన్నాయి. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు అనుకూలంగా ఉన్నారు. ఓకే. సో ఈ శ్రీనివాసరావుతో పాటుగా తెర్నేకల్కి ఈ ముగ్గురు మనం చెప్పిన గంజనహల్లి సుంకిరెడ్డి, తర్వాత బయలుగుప్ప రామిరెడ్డి, తర్వాత నారప్ప, పసలదిన్నె నారప్ప, అవును. ఇలా ముగ్గురు వస్తారు. అక్కడ వాదన జరిగే క్రమంలో మేము కట్టలేమంటే ఏమైనా నవాబుల పాలన అనుకుంటున్నావా ఎగ్గొట్టడానికి, అవును. ఇది కంపెనీ పాలన వచ్చింది, కంపెనీ పాలనలో ఖచ్చితంగా కట్టాలనేది రావడం, వీళ్ళు వ్యతిరేకించడంతో అక్కడ జరిగిన ఘర్షణలో ఓకే. ఈ ముగ్గురిని చంపుతారు. ఓకే. ముత్తుకూరు గౌడప్ప అనుచరులు అనుకోండి, లేక గ్రామం తెన్నేకల్ గ్రామం వాళ్ళు ఈ ముగ్గురిని చంపుతారు. ఓకే. శ్రీనివాసరావు అనే అధికారిని కూడా చంపుండాలి, అంటే సహజంగా ఇలాంటి ఘర్షణ అవును. చూసినప్పుడు. అయితే శ్రీనివాసరావు ట్యాక్ట్ఫుల్గా ఆయన ఏదో క్షమాపణ చెప్పుకోవటం, నేను మళ్ళీ రానని చెప్పుకోవటం, అధికారులు ఎవరికి దీనికి రిపోర్ట్ చేయనని చెప్పడం, ఆ కారణాలతోటి ఆయన్ని వదిలేస్తారు. ఓకే. సో ఆయన తిరిగి ఆదోనికి వెళ్ళటం, అక్కడి నుంచి కలెక్టర్లు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అవును. సో అక్కడ థామస్ మన్రో కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చినప్పటికీ ఈ ఏమంటాము, ఇక్కడ ఒక గ్రామం మనల్ని తిరగబడితే ఇంకా ఈ వరవడిలో ఇంకొన్ని గ్రామాల స్ఫూర్తి చెంది తిరగబడితే మనకు అడ్మినిస్ట్రేషన్ కష్టమవుతుందనే క్రమంలో గౌడప్పని అణచివేయాలని గట్టి నిర్ణయం తీసుకుంటుంది. ఓకే. సో ఈ ప్రాసెస్‌లో జనరల్‌గా మనం చెప్పాలంటే ఒక గ్రామం ఏదైతే మేము చెల్లించమన్నారో మిగతా గ్రామాలు దాన్ని స్ఫూర్తి పొందకుండా రివర్స్‌లో అతని మీదకే రావడం, అంటే పక్కన పసలదిన్నె గాని, బైరుప్పలు గాని, తర్వాత గంజనహల్లి గాని, సో వీళ్ళకి అంటే పాత వ్యక్తిగతంగా లైక్ ఎవరైతే స్ట్రెయిట్ ట్రీస్ కట్ ఫస్ట్ అంటారు. సో అలాగా ఆత్మగౌరవాన్ని ఈడెలా నిలబడతాడో చూద్దామని తీసుకున్నారా? లేదంటే విపరీతమైన స్వామి భక్తి? ఎందుకంటే మనం సైన్య సహకార పద్ధతి వచ్చిన 2 ఇయర్స్ తర్వాత ఇది జరిగింది. అంటే అప్పటికి బ్రిటిష్ వాళ్ళ పాలన కొత్త. సో వీళ్ళు ఎవరైతే మనం గ్రామ పెద్దలు మిగతా గ్రామాలు, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర తమ పరపతిని చూపించుకోవడానికి వీళ్ళని బెదిరించడానికి ఏమన్నా వెళ్ళింటారా? మంచి పాయింట్. మనకు సైన్య సహకార పద్ధతి సబ్సిడరీ అలయన్స్ అనేది మనకు 1792లో మొదలైంది. యాక్చువల్గా 98కి నిజాం దాని కింద వస్తాడు. ఆ నిజాం చేసిన దానివల్ల ఇదంతా సమస్య వస్తుంది. నిజాం ఏం చేసేటప్పుడు ఆ ప్రాంతం మొత్తంలో కలిపి 24 లక్షల సంవత్సరానికి కట్టేలాగా ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి ఒప్పందం చేస్తాడు. ప్యాట్రిక్తో సైన్ చేస్తాడు. ఆ రోజున్న రాజప్రతినిధి ప్యాట్రిక్తో సైన్ చేస్తాడు. కానీ టిప్పు సుల్తాన్ మరణం 1799లో టిప్పు సుల్తాన్ మరణము, తర్వాత పీష్వాల మహారాష్ట్ర నుంచి పీష్వాల నుంచి దాడులు తగ్గిపోవడం, వాళ్ళు కూడా బలహీనపడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడి నుంచి నార్త్కి వెళ్తే వాళ్ళ మీద కూడా కొట్టుకుంటూ పోతుంది. దాడులు పడుతున్నప్పుడు ఇంత ఆర్మీని మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది. ప్లస్ కరువు, ప్లస్ ఇంత కలెక్షన్ చేయటం కూడా, గతంలో రాజరిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ పవర్ఫుల్ ఉండటం వల్ల వసూలు చేయగలిగేవాళ్ళు. ఎక్కడైతే బలహీన పడుతూ ఉన్నాడో, రాజు బలహీన పడితే ఏమవుతుంది, వసూలు చేసినోడు వాడు తినేస్తాడు,
కొంచెం బలమైనోడు కూడా కట్టడు, తప్పించుకుంటూ పోతాడు. అవును. ఇవన్నీ కారణాలతోటి వసూలు తగ్గిపోతుంది. అవును. పన్ను వసూలని తగ్గిపోతా ఉంది. నిజాం ఇంత కట్టే పరిస్థితి లేకపోతుంది. అవును. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఈ మొత్తం 4 ప్రాంతాలని అవును. దత్త మండలాలు ఈ మొత్తాన్ని వాళ్ళకి దత్త మండలాలుగా ఇచ్చేశాడు. యెస్. ఆ దత్త మండలాలుగా నిజాం ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇప్పుడున్న రాయలసీమ ప్రాంతాలు ఎక్సెప్ట్ చిత్తూరు అవును. ఈ ప్రాంతాన్ని ఇవ్వటం వలన ఏమవుతుంది, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఈ ప్రాంతంలో మొదలవుతుంది. అవును. ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఉందో వాళ్ళు చేసిన ఫస్ట్ అంటే స్టడీ చేశారు, ఎక్కడి నుంచి ఎంత రావాలి, ఆయకట్టు ఎంత ఉంది, బంజర్ ఎంత ఉంది, ఎలాంటి పన్ను ఉంది. ఆ క్రమంలోనే ఈ పాలెగాళ్ళందరినీ తీసుకుంటూ వస్తున్నారు. ఓకే. ఇదే సమయంలో ఏం చేశారు, అంటే 1800 సంవత్సరానికి ఒక సంవత్సరం అటు ఇటుగా మాట్లాడతాం. అవును. అప్పటికి జమీందారులు ఉన్నారు, ఒకసారి సామంతరాజులు ఉన్నారు, నవాబులు ఉన్నారు. ఉదాహరణకి మనం ఏదైతే మాట్లాడుతున్నామో తెన్నేకల్లో, అది ఎంత ఉంటుంది, కర్నూలు టౌన్కి ఒక 30-35 కిలోమీటర్లు ఉంటుంది. అవును. కర్నూలు నుంచి పశ్చిమ ప్రాంతం అది. అవును. కర్నూలు నుంచి తూర్పు ప్రాంతంలో మెజారిటీ ప్రాంతము కర్నూలు నవాబ్ అలీఫ్ ఖాన్ కింద ఉండేది. అవును. అలీఫ్ ఖాన్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒప్పందం చేసుకొని సంవత్సరానికి ₹1,00,000 కట్టేలాగా ఒప్పందం చేసుకున్నాడు. అవును. అలీఫ్ ఖాన్ కింద ఏమేమి తాలూకాలు ఉన్నాయి, కర్నూలు ఉంది, నంద్యాల ఉంది, తర్వాత నందికోట్కూరు ఉంది, సిరివెల్ల ఉంది, రామల్లకోట. రామల్లకోట అనేది ఆ రోజు ట్రెజరీ పాయింట్. బట్ ఈస్ట్ ఇండియా కంపెనీలో కర్నూలు టౌన్లో ఏం లేదు. అవును. రామల్లకోట అనేది ట్రెజరీ పాయింట్. మీకు కర్నూలు టౌన్ నుంచి ఒక 20-25 కిలోమీటర్లు ఉంటుంది. మనం నంద్యాల పోయే దగ్గర సుంకుల మెట్ట అనుకుంటా, అక్కడి నుంచి రైట్ తిరిగితే మనకు బోర్డు కూడా ఉంటుంది, రామల్లకోట ఉంటుంది. రామల్లకోట శ్రీకృష్ణదేవరాయల టైంలో ఏమంటారు, వజ్రాల గనులు ఇక్కడ ఉన్నాయని చెప్పి నమ్ముతాము. అలాంటి చాలా హిస్టారికల్ ప్లేస్. ఈ రోజు కూడా రామల్లకోట ఊర్లో 3 వైపుల బుర్జులు ఉన్నాయి. ఒకవైపు బుర్జు పడిపోతే దాన్ని శివాలయంగా డెవలప్ చేసి పెట్టినారు. ఈ ప్రాంతాలన్నింటినీ కూడా కర్నూలు నవాబు కింద వచ్చింది. కొంచెం దిగువన మనం మొదటి దాంట్లో మాట్లాడిన ఫ్యాక్షన్ ప్రాంతం ఎక్కువ ఉన్న బనగానపల్లి ప్రాంతంలో బనగానపల్లి నవాబు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీతో చేసుకున్నాడు. ఎవరికైనా ఏంటి కలెక్షన్ ఏజెంట్, ఇదంతా పేరుకు నవాబులని వీళ్ళంతా కలెక్షన్ ఏజెంట్లుగానే పనిచేసింది ఎవరికి, ఈస్ట్ ఇండియా కంపెనీ. సో వీళ్ళు దాన్ని మేనేజ్ చేసుకోవడంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి అక్కడ సమస్య లేదు. ఇటు పడమర ప్రాంతం, ఈ రోజు కర్నూలులో ఉన్న వెస్ట్రన్ కర్నూలులో ఉన్న పడమర ప్రాంతంలో ఇలాంటి బలమైన నవాబు కానీ ఇంకొక రాజు కానీ లేకపోవటము, నేను చెప్పిన పంచపాలెలో 5-6 మంది వీళ్ళు ఏమంటారు పాలెగాళ్ళు ఉండటము, దీనివల్ల ఏమవుతా ఉంది, డైరెక్ట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకురావాల్సి వస్తుంది. ముత్తుకూరు లాంటి గౌడప్ప లాంటి వ్యక్తి, అతను పెద్ద బలవంతుడేం కాదు, పెద్ద సైన్యం ఉన్న వ్యక్తి ఏం కాదు, ఊర్లో ఉన్న జనాలను ఏకం చేశాడు. ఇంత రిటాలియేషన్ వస్తే ఎలా అన్న దాంతో దీన్ని తీవ్రంగా అణిచివేయాలి. అందులో అక్కడికి పోతే ముగ్గురిని చంపాడు. ఆయన టాక్ట్ఫుల్ గా చంపలేదు శ్రీనివాసరావు అనుకుంటున్నాను నేను. బ్రిటిష్ అధికారి ఎవరు ఇందులో, శ్రీనివాసరావు. ఆయనకు సపోర్ట్ గా సుంకిరెడ్డి, నారప్ప, రామిరెడ్డి వచ్చారు. ఇలా ముగ్గురిని చంపాడు తప్ప ఆయన చంపలేదు. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ దీన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు అనుకున్నాడా, లేదా ఏమంటారు నెగోషియేషన్ వస్తారనుకున్నా, చంపలేదు. కానీ శ్రీనివాసరావు చేసిన కంప్లైంట్ వల్ల కావచ్చు, లేక మన్రో ఆలోచన విధానం వల్ల కావచ్చు, కానీ ఈ ముత్తుకూరు గౌడప్పను గనక మనం అణిచివేయకపోతే, లొంగ తీసుకోకపోతే ఈ ప్రాంతం, ఎందుకంటే ఆదోని అనేది సబ్ కలెక్టర్, ఇది ఆదోనికి ఎంత ఉంటుంది, 30-30 కిలోమీటర్ ఉంటుంది. ఎమ్మిగనూరుకి, తెన్నేకల్ వచ్చి ఎమ్మిగనూరుకి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు అంతే 15-16 కిలోమీటర్, 20 కిలోమీటర్ లోపల ఉంటుంది. ఆదోనికి దగ్గరలో ఉంటుంది. సో ఈ సబ్ కలెక్టరేట్కి దగ్గరగా ఉన్న ప్రాంతమే మనం అదుపు చేయలేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మన మీద తిరగబడతారు అన్న ఆలోచనతోటి కఠిన చర్యలు తీసుకోవాలని మొదలైంది. మీకు అందరూ గుర్తుండే క్యాంబెల్ కమాండర్, మొత్తం దత్త మండలాల మేజర్ కమాండర్ మేజర్ క్యాంబెల్ అనే అతను, సరే మనం ఈరోజు కర్కోటకుడు, నిరంకుశుడు అన్నా కానీ టఫ్ ఆఫీస్, ఎలాంటి చిన్న వ్యతిరేకతను కానీ తిరుగుబడిని అణచివేయలేడు. అతని నాయకత్వంలో మిగిలిన వాళ్ళ సైన్యం పనిచేయడం మొదలుపెట్టింది. అంటే ఇక్కడ మనం చూస్తే జనరల్గా ఊరికి ఆ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు, అతను తోడుకొచ్చింది మిగతా పక్క గ్రామాల నుంచి ముగ్గురు. వాళ్ళ ముగ్గురిని చంపి ఇతన్ని చంపకపోవడంలో నేను చదివిన దాని ప్రకారం బ్రాహ్మణ హత్య మహాపాపం అనే వదిలిపెట్టారంటారు. దాంట్లో ఉండొచ్చా ఆ రోజుకి వాళ్ళకు ఉన్నదా బ్రాహ్మణ హత్య అనేది? బ్రాహ్మణ హత్య మహాపాపం అనే దాన్ని ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఆ రోజుకి ఆ రోజు కులం కన్నా కానీ మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఏం పని చేస్తున్నాం అనేది ముఖ్యం. మనం ఒక కులం గురించి మాట్లాడాలంటే ముత్తుకూరు గౌడప్ప కులం గురించి ఎవరికి తెలుసు? ఇది ఎక్కడ రికార్డులో రాశారా? తెలియదు. సో కుల ప్రస్తావన లేదా, ఆ పోరాటం మొత్తంలో కుల ప్రస్తావన లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సుంకిరెడ్డి కానీ, తర్వాత రామిరెడ్డి, నారప్ప, వీళ్ళందరూ కూడా రెడ్లు అయి ఉంటారా? అది కూడా క్వశ్చన్ మార్క్. మీకు ఆ ప్రాంతంలో అన్ని కులాల్లో రెడ్లు ఉంది. బోయలోకి రెడ్లు ఉంది, కురబల్లో కొంతమందికి రెడ్లు ఉంది, ఖమ్మంలో కూడా రెడ్లు ఉంది. కాబట్టి ఆ రెడ్డి పేరు చూసి మొత్తం రెడ్లు అంటానికి లేదు. సో నేను అనుకోవడం ఏంటంటే బ్రాహ్మణ హత్యలు అనేం కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారిని చంపకుండా వదిలేస్తే వాళ్ళు కొంత ఏమంటారు నెగోషియేషన్కి వస్తారు. వీళ్ళ వాళ్ళు చంపడానికి కానీ వీళ్ళ మధ్యలో ఉన్న పాత పగలు కానీ వైరుధ్యాలు కానీ
ఆ కోణం వరకు నేను ఆలోచించగలుగుతున్నా గానీ, ఓకే. నిజంగా అది అయ్యుండటానికి అవకాశం లేదు. అండ్ ఇంకోటన్నా ఈ యుద్ధం అంటే జరిగిన తీరు గురించి ఇప్పుడు మీరేమంటున్నారంటే ఇతను పాలెగాడు కాదు. ఆల్రెడీ మనకేదైతే ఇది కపట్రాల పాలెగాని కింద ఇతనున్నాడు. అండ్ ఈవెన్ అతను ఊరి పెద్ద అంటున్నారు. ఊరి పెద్ద అంటున్నప్పుడు మరి యుద్ధం నేను చదివిన ప్రకారం 15 రోజులు జరిగింది యుద్ధం అని. ఒక గ్రామ పెద్ద తన సొంత అంటే బయటికెళ్ళని తన గ్రామ ప్రజలతో అన్ని రోజులు యుద్ధం చేయగలిగుంటాడా? అలా చేశాడని చెప్పడానికి కారణం ఏంటి? కైఫియతులే రాశారు గాబట్టి, అది జరిగిందని. దీనికి ఆధారాలేంటంటే కైఫియత్ మించిన ఆధారం లేదు. అవును. కైఫియతులే రాశారు కాబట్టి జరిగింది పక్కా జరిగింది. ఓకే. అయితే ఇతని పాలెగారని పేర్కొన్నారా? ఇంకోటి పేర్కొన్నారా చూస్తే అక్కడ క్లారిటీ లేదు. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నాను. నేనేం చెప్పానంటే, ఈ పంచపాల్యలో ఉన్న 5గురికి కపట్రాల కింద ఉన్నాయి. కపట్రాల కింద ఉన్న దేవనకొండ గాని, అవును. తర్వాత కోటకొండ అంటే తెన్నెకల్ కోటకొండ గాని, తర్వాత మద్దికేరి గాని, ఇవన్నీ కూడా అప్పటికి ఏ స్థితిలో ఉన్నది మన కైఫియత్తులో లేదు. అవును. వాళ్ళు బలంగా ఉన్నారా? వదిలేసుకొని పోయినారా? తెలియదు. ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఇతను తిరుగుబాటు చేశాడు. అవును. అదే సమయంలో ఈరోజు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు గూడా అంటే అవును. రాజకీయంగా ఈ మధ్య దెబ్బతిన్నారు గానీ, మనకు పత్తికొండ శేషిరెడ్డి గురించి అందరికి తెలిసుంటుంది. అవును. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే. 89 ఎమ్మెల్యే. అవును. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈ ప్రాంతంలో ఫ్యాక్షనిజాన్ని అంటే పత్తికొండ అనే ఊర్లో 2 ఎమ్మెల్యేలని, ఒక మాజీ ఎమ్మెల్యేని చంపారు. వేరు వేరు పార్టీలు. సిపిఎం పార్టీ నుంచి గెలిచిన ఎర్రగొండ ఈశ్వర్‌రెడ్డిని చంపారు. తర్వాత 85లో ఆయన పత్తికొండ మొదటి ఎమ్మెల్యే ఆయనను చంపారు. అట్లా ఒక 3 హత్యలు జరిగాయి అక్కడ. తర్వాత శేషిరెడ్డి 96లో మాజీ ఎమ్మెల్యేంది ఈయనని ముగ్గురిని చంపారు. అవును. ఈ ఫ్యాక్షన్ తగ్గించుకోవాలన్న కోణంలోనే ఆయన విజయభాస్కర్ రెడ్డి ఏం చేశాడంటే, శేషిరెడ్డికి రాజకీయంగా ఏమీ అంతవరకు లేదు. ఓకే. ఆహ్, అగ్రికల్చర్ బీఎస్సీలో గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి తెద్దామని తీసుకొచ్చాడు. ఓకే. ఆయన గెలిచాడు. 89లో గెలిచాడు. 94లో ఓడిపోయాడు. 96 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచారంలో హత్యకు గురయ్యాడు. అవును. అయితే దాని మీద కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. టార్గెట్ అతను కాదు. ఇంకొక పరప్ప అని ఇంకొకాయన చంపడానికి పోయినప్పుడు ఈయనగుంట వాళ్ళు చంపారనుకుంటారు. అవును. ఈ శేషిరెడ్డి వాళ్ళ పూర్వీకులందరూ కూడా తెన్నెకల్ వాళ్ళు. ఓకే. తెన్నెకల్ గ్రామం వాళ్ళు. వీళ్ళ ఫాదర్ సోమిరెడ్డి గాని, అంతకుముందున్నోళ్ళు కూడా వేల ఎకరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఓకే. ఇందిరాగాంధీ రిఫార్మ్స్ వచ్చేంత వరకు వీళ్ళ దగ్గర వేల ఎకరాలు ఉన్నాయి. ఈ రోజు కూడా శేషిరెడ్డి భార్య నీరజా పాటిల్ గారు కూడా ఆమె ఎమ్మెల్యే గెలిచారు. యాహ్! పత్తికొండకు 2004 ఎమ్మెల్యే, 2009లో ఆలూరు నుంచి గెలిచున్నారు ఆమె. ఓకే. ఆమె ఒక 1 ఇయర్ కింద 2 ఇయర్స్ కిందట యాక్సిడెంట్ జరిగి చనిపోయినారు కదా. ఈ గౌడప్పున్న తెన్నెకల్లోనే ఈ రోజు కూడా ఎక్కువ భూములు ఉన్న ఎవరి దగ్గర ఉన్నాయంటే శేషిరెడ్డి పూర్వీకుల కింద ఉన్నాయి. ఓకే. మరి వీళ్ళందరూ ఆ యుద్ధంలో పాల్గొన్నారా, లేక తిరుగుబాటు పాల్గొన్నారంటే ఆ రికార్డు లేదు. ఓకే. గౌడప్పనే ఊరి నాయకుడు అయ్యాడు. గౌడప్ప పిలుపు మేరకే ఊర్లో జనాలందరూ ఏకమయ్యారు. ఓకే. ఇతన్ని మనకు తెలంగాణ సాయుధ పోరాటం లాగా దీన్ని చూడాలా, లేదా ఒక రైతాంగ తిరుగుబాటుగా చూడాలనేది మనం చూసుకోవాల్సిన అంటే ఆలోచించుకోవాల్సిన అంటే విషయం. గొడవ మొదలైంది శిస్తు దగ్గర కాబట్టి పక్కా శిస్తు రైతుల కాదు. తిరుగుబాటు తిరుగు రైతులది కామన్ మ్యాన్కి సంబంధం లేదు. తిరుగు రైతులది. నేను అనుకోవడం ఏంటంటే పెద్ద భూస్వాములు ఒప్పుకొని ఉంటారు. అవును. ఎవరైతే పోరాటంలో పాల్గొనలేదు పెద్ద భూస్వాములు ఒప్పుకొని ఉంటారు. నొప్పి తగిలేదు ఎప్పుడు కూడా చిన్న వాళ్ళకే. ఎందుకంటే వాడికి వచ్చేది అర్ధ పరక వస్తుంది. దాంట్లో ఇవ్వాలంటేనే వస్తుంది అన్నమాట. అంటే శిస్తు ఈ గొడవ మొదలవడానికి ముందు మనకి సప్తవర్ష కాటకం వచ్చిందని ఆ ఊర్లో లోకల్ వాళ్ళు చెప్తారు. సప్తవర్ష కాటకం వచ్చి మేము పన్ను కట్టలేకపోయినామంటే ఆ నదికి ఎడమ వైపున ఇది ఉందన్నాం అంటే తూర్పు దిక్కున, పడమటి వైపున అక్కడ కూడా కరువే ఉండింటది. మరి వాళ్ళు ఎలా ఒప్పుకొని వీళ్ళు ఒప్పుకోకపోవడం అంటే దీంట్లో డెఫినెట్‌గా ముత్తుకూరు గౌడప్పకి సమాజం పట్ల లైక్ తన హక్కులు కోల్పోతున్న ఆ సమయానికి అతనికి అవేర్‌నెస్ ఉండిండాలి గదన్నా ఖచ్చితంగా. ఖచ్చితంగా ఒక మనిషి నెగోషియేషన్‌కి వెళ్ళాడంటే, మీరు శిస్తులు తగ్గించండి అడిగాడంటే అతనికి అవగాహన ఉంటది. ఆలోచన ధోరణి ఉంటుంది. నాయకత్వ ధోరణి ఉంటుంది. సహజమైన నాయకత్వ ధోరణి. మిగిలిన వాళ్ళ దగ్గరికి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా మొదటి నుంచి విభజించి పాలించే సూత్రమే. అవును. ఒక ప్రాంతంలో పట్టు తగ్గించుకోవాలంటే ఒకళ్ళిద్దరు ముగ్గురికి వాళ్ళే ఎగ్జామ్షన్ ఇచ్చి వాళ్ళ మనుషులుగా చేసుకొని వాళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళ మీద పోరాటానికి ఉసిగొల్పిండొచ్చు. మనం మాట్లాడుకుంటున్న పసలదిన నారప్ప కానీ, గుంజనహల్లి సుంకిరెడ్డి కానీ, బైరూపల రామరెడ్డి కానీ, వీళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఏమైనా ప్రత్యేక సదుపాయాలు వచ్చాయో లేదో మనకు రికార్డులో లేదు. కానీ వీళ్ళైతే ఈస్ట్ ఇండియా కంపెనీ తరపునే వచ్చారు పోయారు. కాబట్టి వీళ్ళకి ఏదో రకమైన బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్ ఇటు పక్క ప్రాంతానికి ఉండకపోవచ్చు. నేను చెప్పినట్టు విభజించి పాలన సూత్రం ప్రకారం కొంతమందికి బెనిఫిట్ ఇచ్చి వాళ్ళని తన మనుషులుగా తయారు చేసుకుని వాళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళని భయపెట్టచ్చు లేక ఏదో రకంగా లొంగ తీసుకోవడం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ ఫాలో అయిన స్ట్రాటజీ. అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు. మన జనరల్గా చెప్పాలంటే అసలు ఈ తెన్నెకల్ ముట్టడి ఒక పంచాయతీ లాంటి ఊరు, తెన్నెకల్ పంచాయతీ లాంటి ఊరు ఒక పెద్ద రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. అంత పెద్ద ఊరు రాజ్యంతో యుద్ధం 15 రోజులు నడిపిందంటే అసలు అదే హీరోయిక్ గా ఉంది.
జనరల్‌గా మనం చెప్తే ఎప్పుడైతే ఈ విలియం థాక్రే శ్రీనివాసరావు విలియం థాక్రేకి చెప్పడం, విలియం థాక్రే వెళ్లి మన్రోకి చెప్పడం, మన్రో సైన్యాన్ని పంపియడం. వీళ్ళెళ్ళిన ఊరు ముత్కూరు ఏదైతే దూరపు తెన్నేకల్. తెన్నేకల్‌కి దూరంగా పక్క ఊర్లో పెట్టుకొని వీళ్ళని కంప్లీట్‌గా బంధించారు గదన్న. అంటే అవును. వీళ్ళు తాగే నీళ్ళు ఏదైతే తెన్నేకల్లు ఉప్పు నీళ్ళు బావిలోటి. వీళ్ళు బయట నుంచి నీళ్ళేస్తే ఆ బావిని వీళ్ళు తీసుకున్నారు. తూర్పు, పడమర 2 వైపుల నుంచి యుద్ధం చేశారు. అయినా కూడా 15 రోజులు జరిగింది. సో, మనకి ఇలాంటి సీను ఏదైతే యుద్ధంలో చదివినప్పుడు వీళ్ళు మగవాళ్ళొచ్చేసి బాణాలు, వడిసెల రాళ్ళతో పోరాడారు. స్త్రీలొచ్చేసి నూనె కాంచడం, కారం చల్లడం. ఇది మనకి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' 'సైరా' సినిమాలో వాడారు ఈ సీన్. సో, అప్పుడు పోరాటాలు ఇలానే ఉన్నాయి. అంటే వాళ్ళటి తుపాకులు, వీళ్ళటి నాటు యుద్ధ పరికరాలు. సో, ఇన్ని రోజులు జరపాలంటే సాధ్యమేనా? 15 రోజులు యుద్ధం జరపాలంటే? 15 రోజులు యుద్ధం జరపడం ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే వాళ్ళేమి ఈ రోజున్న రిచ్‌నెస్ ఫుడ్‌లో గాని, అవును. ఇంకో దాంట్లో గాని తినేవాళ్ళు కాదు. కష్టపడి కరువుని ఎదుర్కొంటూ వ్యవసాయం అవును. చేసి బతికిన కుటుంబాలే కాబట్టి ఇబ్బందులతో కూడా తట్టుకోగలి నిలవగలుగుతారు. అవును. ఈ రోజు తిన్నట్టు 3 పూట్ల, 4 పూట్ల తిండి తిన్న ప్రాంతం కాదది. తక్కువే అది తక్కువే గూడా. వాళ్ళకి. వాడికున్న ఉప్పు నీళ్ళు అదో పాటుంటుంది. ఉప్పు నీళ్ళు జన తాగి ఉప్పు కారం తిని పోరాడదాము గౌడపాట్ల ఏదో పాట కూడా ఉంది. ఉప్పు నీళ్లు తాగి ఉప్పు రొట్టె తిని పోరు సల్పిన తెన్నెకల్లని అది పాట కూడా జానపద గీతం. జానపద గీతం ఉంటుందది. అవును. అవు అంటే మనకు స్ట్రాటజీలో ఉన్న ఇబ్బందేంటంటే సౌత్ ఇండియాలో, ఇండియన్స్‌లో గాని మన కోటని కొట్టి లోపలికి రావాలి కదా అన్నది ఆలోచన ఉంటుంది. అవును. కానీ బయట వలసదారులకు ఏమైతుందంటే ఆ స్ట్రాటజీ మీరు ఇదే చెప్పిన 'పద్మావతి' సినిమాలో గాని హ్మ్. వీటన్నిటికన్నా ముందు కాకతీయుల్లో ప్రతాపరుద్రుడిని అతను ఎలా జయించాడంటానికి కూడా అవును. ఇన్ని నెలల పాటు యుద్ధం చేయడానికి రెడీ అయ్యి వస్తాయి బయట నుంచి సైన్యాలు. అవును. వాళ్ళ సంఖ్య ఎక్కువ. వాళ్ళేం చేస్తారు లోపలికెళ్ళే సప్లైస్‌ని అడ్డుకుంటూ వస్తారు. అవును. నీళ్లు లోపల ఉండొచ్చు. బయట నుంచి రావాల్సిన ఆహార ధాన్యాలు కానీ అవును. ఇతర విషయం ఏదైతే కావాలో బతకడానికి వాటిని ఒక్కొక్క దాన్ని కట్ చేసుకుంటూ వెళ్తారు. లోపల నిలువ ఎంతకాలం ఉంటుంది? అవును. ప్రతాపరుద్రుడి టైంలో 45 రోజులకు, 50 రోజులకో ఉంది. అవును. ఇక్కడ చిన్న గ్రామం కాబట్టి పెద్ద నిలువలేమి ఉండవు. 5 రోజులకో, 10 రోజులకో ఉంటాయి. అంతే అవును. కదా! అవును. సో, వాటిని కంట్రోల్ చేసుకుంటూ అంటే లోపలికి బయటికి సంబంధాలు తెంచేసి సప్లైస్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఇంకా వాళ్ళు బయటికి ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి కల్పిస్తారు. అవును. అది స్ట్రాటజీ. ఉక్కపోతకు గురి చేస్తారు. అది స్ట్రాటజీ. మీకు 'ప్రతాపరుద్రుడి' టైంలో అదే జరుగుతది. అవును. 'పద్మావతి' సినిమాలో వాళ్ళు చెప్పింది అదే. హ్మ్. ఇక్కడ 'ముత్తుకూరు గౌడ' విషయంలో జరిగింది కూడా అదే. హ్మ్. ఇది చిన్న గ్రామం. ఈరోజు అవును. తెన్నేకల్ గ్రామ జనాభా దాదాపు 10,000 ఉంటది. అవును. సో, ఆ రోజు ఒక దాదాపు మన మాటలు 1800 సంవత్సరంలో కాబట్టి ఒక 225 సంవత్సరాల కింద ఎంతమంది ఉంటారు? 2000, 2500 నేను 2000 ఉండే అవకాశం లేదు. 250, 300 మంది ఉండొచ్చు. అంటే ఎందుకు ఒక అనుకున్నా 500 అంటే మంది ఉండొచ్చు మాక్సిమం ఉంటే. ఓకే. అంటే జనరల్‌గా మనకి యుద్ధము జరిగింది. మీరు చెప్పిన పాయింట్ ఉంది గదా! ఎదుటివాడిని లొంగదీసుకొని వీళ్ళని జయించారనడానికి. ఇక్కడ అది ప్రాక్టికల్‌గా ప్రూవెన్ అయింది. ఏదైతే పసలదిన్నె, గుంజనహల్లి, బైరుప్పల ఈ ఊర్లకు సంబంధించి యుద్ధం 15 రోజులు జరిగినా గూడా లొంగకపోతే వీళ్ళు సమాచారం ఇచ్చారు. ఆ ఊరు మీరు చేసే తూర్పు, పడమర బలంగుంటది. ఉత్తరం దిక్కు బలహీనంగా ఉంటది. దాన్ని కొట్టండి అని చెప్పిన తర్వాత ఇప్పుడు సైన్యమంతా దాని మీద పడి బయట లోపలికొచ్చారని జెప్తారు. ఇది ప్రూవెన్ గదన్న అక్కడ. ఇది ఉంటుంది. ఇప్పుడు తెన్నేకల్లు మనం కోట అందామంటే పెద్ద కోట కాదు. కానీ అవును. గడి లాంటిది ఒక బంగ్లా ఉంది. దానికి 4 ద్వారాలు ఉన్నాయి. హ్మ్. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. అవును. సో, తూర్పు వచ్చేసి మనకున్న కర్నూలు వైపుకు ఉంటది. అవును. పడమరకి వెనక ఏముంటది? ఇది ఆదోని వైపు ఉంటారు. హంద్రి అద్దు వస్తది. అవును. హంద్రి కాదు. ఆదోని మన బళ్ళారి వైపు వస్తది. అవును. సో, ఈ రెండిటిని అటాక్ చేయడానికి అనుకూలమైన ప్రదేశాలు కాబట్టి ఇక్కడికొచ్చారు. అవును. నది దాటుకొని వచ్చి ఇటొచ్చి కొట్టారనమాట. ఓకే. వీళ్ళు ముందు కూడా సంసిద్ధమయ్యారు. రెడీగా ఉన్నారు. అవును. చేయగలుగుతున్నారు. వీళ్ళ తుపాకులు మన సినిమాలో చూపించినట్టుగా ఈ నుంచి కలిసి 300 మీటర్లు ఏం పోవు. అవును. సినిమాలో చూపించిన నుంచి తుపాకీ కొడితే మనకు యుగాంతం సినిమాలో ఈ నుంచి కొడితే ఆడికి అంత దూరం ఏం పోవు. అయి కూడా నాటు తుపాకులే. అవును. అప్పటికి అవేమి AK-47, 56లు కాదు కదా! అవును. సో, వాళ్ళకి డిస్టెన్స్ వచ్చేంత వరకు అంటే ఒక బుల్లెట్ వెళ్ళే దూరం కన్నా హ్మ్. ఒడిశ రాయిపోయే వేగం దూరం ఎక్కువ. అవును. ఎక్కువ. సో, ఒడిశలు నిజంగా భారతదేశం సైన్యంలో అంత పవర్‌ఫుల్ వెపన్స్ ఒడిశలు. ఒడిశాలా? ఒడిశల రాయని మనకు గోరెటెంకన పాడిన పాట కూడా ఉంటుంది. అవును. ఒక బుల్లెట్ కన్నా ఒడిసే పవర్‌ఫుల్. అవును. ఒక బుల్లెట్ కాల్చే సమయం కన్నా గాని ఒడిసె విసిరే సమయం తక్కువ ఉంటది. ఉరిమి తిప్పుకొని ఉంటది. అవును. దానివల్ల వీళ్ళు చాలా కాలం నిలువరించుంటారు. ఓకే. దగ్గరకొచ్చిన వాళ్ళకేంటంటే పైనుంచి నూనె పోయటం అవును. అనేది ఇప్పటికే ఉన్నది. అవును. సో, 15 రోజులు జరిగింది. సో, బలహీన పడుతున్నారు. లోపల శక్తి తగ్గుతుంది. ఇంకెంత కాలం అనేది వాళ్ళకి కూడా ఉంటుంది. అవును. సో, కళ్ళ ముందు కనిపిస్తుంది. ఓకే. మన మరణము అంటే వీళ్ళందరూ గూడా మరణానికి సిద్ధమవుతారు. మొదటి వారం కాకపోయినా తర్వాత క్రమంగా అర్థమైతది. అవును. అంటే వీళ్ళకు శత్రువు బలం మీద అంచనా లేదు. వీళ్ళు అవును. చూడలేదు. అవును. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏదో తెలియదు. వీళ్ళకి శ్రీనివాసరావు మాత్రమే తెలుసు. అవును.
ఈస్ట్ ఇండియా సైన్యం ఎంతమంది ఉంటారు, ఇంత ప్రాంతాన్ని ఆక్రమించారు, ఇంతమందిని చంపారో తెలియదు వాళ్ళకి. వీళ్ళు ఈ పాయింట్‌లో కొంచెం ఏంటంటేనా ఎప్పుడైతే శ్రీనివాసరావుని వదిలాడో అతను వెళ్తూనే ముత్తుకూరు గడప అలర్ట్ అయ్యి కోటగూడెను పటిష్టపరిచాడని ఉంది. అంటే హి ఈస్ ప్రిపేర్డ్. అటాక్‌కి ప్రిపేర్డ్. కానీ ఏ స్థాయి అటాక్ అనేది దాని మీద క్వెషన్ మార్క్ అది. ఓకే. ఎన్ని వేల మంది వస్తారు, ఎన్ని రోజులు చేస్తారనేది వీళ్ళకి తెలియదు. అవును. గతంలో పాలెగాల మధ్యలో ఎక్కడైనా పోరాటం జరిగిన ఎన్ని రోజులు ఉంటుంది? వీళ్ళు ఒక 50 మంది, వాళ్ళు ఒక 100 మంది వస్తారు. అవును. రెండో వైపులా 2 రోజులో, 3 రోజుల్లో జరుగుతది. కానీ వేల మంది వస్తారనేది ఉండదు గదా! అవును. సో, దానివల్ల క్రమంగా వాళ్ళు వచ్చారు. ఇంకా అనివార్యము అనుకున్న సమయంలో వాళ్ళు తెగిచ్చారు. ఓకే. అయితే ఇది కొంచెం మహిళలందరూ కూడా ఆత్మార్పణ చేసుకోవటం అనేది కొంచెం ఆశ్చర్యకరం. ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కడ గూడా అలాంటి సంఘటన ఇంకోటి అదే. రికార్డ్ గాలే. అవును. ఇదైతే కైఫియత్‌లో రాశారు కాబట్టి జరిగినట్టుగానే మనం భావించాలి. అవును. ఆ బావి గుడ్డన బావి. గుడ్డన బావి ఒకటి, ఇంకొకటి కుక్కల బావి. అంటే గుడ్డన బావిలో వీళ్ళు దూకి చనిపోయారు. చనిపోతారు. వీళ్ళని చనిపోయిన శవాలను పూడ్చింది కుక్కల బావి. కుక్కల బావిలో. బావిలో దూకారనేది కైఫియత్‌లో ఉంది కాబట్టి జరిగినట్టుగా చూడాలి. ఓకే. ఆత్మార్పణ అనేది వాస్తవంగా రాజులు, రాజ్యాధికారులు కూడా కొన్ని కులాలకు మాత్రమే రాశారు. అవును. పద్మావతి శిలంలో అంటే మన కులం పేరు తీసి చర్చ చేస్తే ఇంకో రకంగా పోతుంది గానీ, అవును. అందరికీ పోయినట్టు తెలియదు. నేను చెప్పాను ముందే, ముత్తుకూరు గౌడప్ప కులం గురించి ఎక్కడ రికార్డు లేదు. అవును. ఆయన ఖచ్చితంగా ఈయన గౌడప్ప, ఆయన పక్కన నిలబడ్డ ఇతను అంకిరెడ్డి, శంకరయ్య ఉన్నాడు కాబట్టి ఆ 2 కులాలు అయితే కాకపోవచ్చు. అవును. ఆ ప్రాంతంలో ఉన్న బసవేశ్వర ప్రభావం, లింగాయత ప్రభావం వల్ల ఓకే. ఇతను ఈడిగ గౌడ కాదు. ఓకే. ఇతను గౌడప్ప. ఓకే. అంటే లింగాయతలో ఉండే గౌడలు. కర్ణాటక ప్రభావం ఆ కనపడుతుంది. ప్రభావం ఉందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఓకే. కులం ఉండదు. లింగాయతోళ్ళకి ఇప్పుడు కొంతమంది పెట్టుకుంటున్నారు గానీ, అవును. పాతకాలం లింగాయతలు ఎవరికి కులం ఉండదు. మేము లింగాయత్ అని చెప్పుకుంటారు. అవును. ఇప్పుడు అన్ని కులాల్లో కూడా కులం పక్కన లింగాయత్ పెట్టుకుంటున్నారు. రెడ్డి లింగాయత్ అట్లా పెట్టుకుంటున్నారు. ఆ రోజు అది లేదు. అవును. అలా అయ్యుండే అవకాశం ఉంది. ఓకే. అంత ఆత్మార్పణ పోయారంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనేది కొంచెం ఆశ్చర్యకరం అది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ మనం మాట్లాడుతున్న మాటలో అతనికి పెళ్లి చేసుకోలేదు, వారసులు లేరని విన్నాను. సో, అతను స్పృహతోనే చేసుకోలేదా? వేరే ఏమైనా కారణాలు ఉండిండొచ్చా? అతను యాజ్ ఫర్ రికార్డ్ అవివాహితుడు, పెళ్లి చేసుకోలేదు. చనిపోయిన నాటికి 40 సంవత్సరాల వయసు ఉంది. ఆ రోజు కాలంలో మామూలుగా 10, 12 ఏళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతా ఉన్నాయి. అవును. ఇతను ఎందుకు చేసుకోలేదు అనే దానికి క్వశ్చన్ మార్క్. అవును. లింగాయతులైనా కానీ లింగాయతులో వివాహ నిషిద్ధం ఏమీ లేదు. అవును. వివాహాన్ని పూర్తిగా త్యజించిన శాఖలు కూడా ఏమీ లేవు. అవును. కొంతమంది పూర్తిగా యోగ సాధనకు పోయి వీరముష్టి ఇలా పోయిన కొంతమంది ఉన్నారు కానీ గృహస్థులుగా ఉండి అంటే ఊర్లోనే ఉండి వ్యవసాయం చేసుకుంటూ చేసిన వాళ్ళు లేరు. అవును. ఈ ప్రత్యేక ఇతనైతే అవివాహితుడు, అది పక్క. ఓకే. ఇతన్ని క్లెయిమ్, మా వారసత్వం ఇతని వారసులమని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఈ రోజు కూడా ఆ ఊర్లో ఎవరు లేరు. అవును. ఏ కులము గాని, ఏ మనుషులు గాని లేరు. సో దానివల్ల అది అక్కడ అయిపోయినట్టుగా మనం అనుకోవాలి. ఓకే. ఇతను జనరల్‌గా మనకి యుద్ధానంతరం ఎప్పుడైతే బ్రిటిష్ సైన్యం లోపలికి ప్రవేశించిందో చెల్లాచెదురుగా పడగొట్టారు అందరిని. అందరిని చంపేశారు. ముగ్గురిని తీసుకున్నారు. ఈ ముత్తుకూరు గౌడప్పని, అంకిరెడ్డిని, ఆ తర్వాత శంకరయ్యని, వీళ్ళని కోట ద్వారం వద్ద ఉరితీశారన్నారు. కొద్ది రోజుల తర్వాత అది కూడా పోయింది. ఇప్పుడు దానికన్నా వెళ్ళే ముందు మళ్ళీ వీళ్ళు ఎందుకు దూకుంటారనే దానికి ఒకటి ఉంది మనకు. ఓకే. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత గెలిచిన రాజు అంతఃపురాన్ని దోచుకుంటాడు. అవును. భటుడు బజార్‌ను దోచుకుంటాడు అనేది ఉంది. అవును. అది మహిళలు కావచ్చు, ధనము కావచ్చు, ఏదైనా కావచ్చు. అవును. సో అది తప్పించుకోవడం కోసమే మనం చాలా కథల్లో మారు వేషంలో పని మనిషికి యువరాజులు యువరాణించి పంపించడాలు, అవును. పోట్లన్నీ అన్నీ ఉంటాయి. ముత్తుకూరు గౌడప్ప కుటుంబం ఊర్లో రాజులు లేరు. వీళ్ళు కూడా పెద్దోళ్ళేం కాదు. అది చేయటం అనేది ఈ రోజు కూడా చాలా చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టరే. ఎందుకు అంత మానానికి అంత విలువ ఇచ్చారనేది చూడాలది. అదే. ఆ పాయింట్ వెళ్తే రెండో పాయింట్. యుద్ధం అయిపోయింది. అక్కడ ఆడవాళ్ళందరూ దూకారు. కొంతమంది పిల్లలు కూడా దూకుంటారు. మిగిలిన వాళ్ళలో వీళ్ళ ముగ్గురు పట్టుకున్నారు. వీళ్ళ ముగ్గురు మాత్రం ఆత్మార్పణ చేసుకోలేదు. అవును. నాయకుడైన ముత్తుకూరు గౌడప్ప చేసుకోలేదు. అవును. రెడ్డి అంకిరెడ్డి చేసుకోలేదు. కరణం శంకరయ్య చేసుకోలేదు. అవును. ఇలా ముగ్గురు బంధించారు. సో అందరిని చంపినట్టుగానే, అంటే ఇలా చావు బాలకృష్ణ సినిమాలో చెప్తాడు అంత భయంకరంగా ఉండాలని. అవును. అట్లా చంపి గోడకి, అంటే ఊరి పొలిమేర దగ్గర ఉన్న మొదటి గడికి గాని కోట గుమ్మం ఒకటి ఉంటుంది ఊరి దగ్గర. బొడ్రాయి, కోట గుమ్మం 2 కంపల్సరీగా ఉండేవారు. దానికి వేలాడదీశారు. భయపెట్టడానికి మాత్రం వేలాడదీశారు. దాన్ని వేలాడదీశారు. ఇక్కడ ఇదే పాయింట్. ఈ మొత్తానికి కీలక కారణం ఎవరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు కులానికి సంబంధించినతనే శంకరయ్య కూడా. మరి బ్రాహ్మణహత్య మహాపాపం అనుకున్నప్పుడు శ్రీనివాసరావు దాన్ని ఆపించి ఉండాలి. శంకరయ్యని వదిలేండి, లేదని చంపడని ఉండాలి కదా. అంటే ఇక్కడ ఆదేశం బ్రిటిష్, ఉరి తీయండి అనే ఆదేశం బ్రిటిష్ ఆర్డర్. కరెక్ట్. ఇక్కడ చంపదనే ముత్తుకూరు గౌడప్ప హిందూ. కానీ శ్రీనివాసరావు ఆ ప్రయత్నం చేయలేదు. వీళ్ళతో మాట్లాడించి
గౌడప్పని ఎంకరేజ్ని చంపండి కానీ ఇతన్ని వదిలేయండి, ఇది మతపరంగా ఇట్లా వస్తుంది అట్లాంటిది ఏమీ లేదు. అవును. నా ఉద్దేశం ఏంటంటే మతానికి ఆ రోజు పెద్ద పాత్ర ఏమీ లేదు. అవును. మతం హత తక్కువే. హత్యలు చంపటంలోనూ నిలబడటంలో ఏమీ లేదు. అదే. తిరగబడ్డోళ్ళలో అణచివేసుకుంటూ పోయారు. అణచివేత మెయిన్ కనపడతది. అండ్ మోర్ ఓవర్ మనకి ఇంకొక విషయం అన్నా ఇది జరిగిన తర్వాత 40 ఇయర్స్ తర్వాత ఏదైతే మనకి ఇది 1802లో జరిగితే 1847లో ఉయ్యాల నరసింహారావు చంపారు. ఆయన గూడా గుమ్మానికి వేళ్ళదీసి చాలా రోజులు దట్టె మట్టిని వేలాడింది అంటారు. హ్మ్. సో, ఇప్పుడు అంత గొప్ప పోరాటం ఇప్పుడు ఉయ్యాలవారి నరసింహారెడ్డి ఈజ్ ఎ హీరో ఒక సొసైటీకి. మరి ఇతను బీసీ కులానికి చెందినవాడు కాబట్టే అతని పోరాటం అంతా గుర్తించలేదా? ఈ పాయింట్ ఏంటి? అతను రెడ్డి బీసీ కాబట్టి కులము నెత్తికెత్తుకున్నాడు. అని కూడా చెప్పడానికి మనకేమీ లేదు. ఓకే. ఆలోచన అతను ఒక కులానికి చెంది ఉండొచ్చు, నాకు కూడా ఆలోచన ఉంది కానీ ఆయనకి లేని కులాన్ని మనం ఎందుకు పేలించడం? అంటే ఇతను రెడ్డి కాబట్టి రాయలసీమ లోన్ కరెక్టే. చేసుకున్నాడా? నరసింహారెడ్డికి వారసులు ఉన్నారు. మేము నరసింహారెడ్డి వారసులు అని చెప్పుకున్నాము. హ్మ్. నరసింహారెడ్డి తర్వాత వెంగళరెడ్డి వచ్చాడు. అవును. రెండోది వెంగళరెడ్డి వచ్చి కారు కాటంలో ఆయన చేసిన అన్నదానం కోసం బ్రిటిష్ రాణి అవును. మెడల్ ఇవ్వటము, అవును. ఆ వారసత్వం కొనసాగింది. ఓకే. నరసింహారెడ్డి వెంగళరెడ్డి సొంత అన్నదమ్ములు కాదు, మళ్ళీ అది అవును. ఒక గ్యాప్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళిద్దరు ఒకే రక్త సంబంధికులు ఏం కాదు, ఒకే ఊరు ఒకే ఇంటి పేరు వాళ్ళు. అవును. ఇద్దరు బుడ్డా ఇంటి పేరు వాళ్ళే. అవును. ఎలవడ వాళ్ళ ఊరి పేరైనా అది. కానీ ఆ వారసత్వాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. ఓకే. ఆయన మీరు అన్నట్టు కులం రీత్యా కన్నా కానీ బంధువర్గ రీత్యా దీనన్నిటి మించి ధనిక వర్గం ఆ అవును. ప్రాంతంలో ఉన్న భూస్వామ్య వ్యవస్థలో కొంచెం డబ్బున్న పెద్దన్న వాళ్ళు ఏమంటారు భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అవును. పోయింది. మీరు నుసుంకోటను చూస్తుంటే ఈ రోజు కూడా అది చాలా బలంగా ఉంది. నుసుంకోట అవును. ఆనవాళ్ళు, చరిత్రకి ఆనవాళ్ళు ఉన్నాయి. సో 1840 ఏళ్ళు ఇది జరిగింది. 57 తిరుగుబాటు వచ్చింది. అవును. మనకు 1947 సో అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల్లోనే రావటం వల్ల ఆనవాళ్ళు కొనసాగాయి. అవును. కులం ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. కులం ఓన్ చేసుకుంటే నరసింహారెడ్డి పేరు ఇంత దూరం ఇన్నిసార్లు వచ్చేది కాదు. ఓకే. ఒక కుటుంబం ఓన్ చేసుకుంటే ఆ ప్రాంతం వరకే మిగిలిపోయింది కానీ అది ఉంటుంది. ఇప్పుడు గౌడప్ప ఆ రోజు ఏ కులము క్లెయిమ్ చేసుకోలేదు. అవును. అతన్ని వారసులు ఉన్నామని చెప్పుకునే వాళ్ళు లేరు కాబట్టి ఆయన గురించి ఎక్కువ బయటికి రాలా. అయితే అవును. ఈ మధ్య కాలంలో గత 10-12 ఏళ్ల కిందటి నుంచి కూడా గౌడప్పకి మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఆయన పేరుతో ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అవును. తెన్నేకల్లో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన సంస్మరణ సభ కర్నూలులో కూడా జరుపుతున్నారు. ఉందని తెలిసింది. ఉంటుంది. ఆయన సత్యన అని ఆయన దాని గురించి ఎక్కువ పనిచేసి కర్నూలు జర్నలిస్ట్ ఆయన. ఓకే. ఆ విగ్రహ ఏర్పాటు చేసి ఆయనకు సభలు జరుపుతున్నారు. ఈ మధ్య కాలం జరుపుతున్నారు. అయితే వాళ్ళు ఎక్కడ కూడా ఏ కులం పేరు పెట్టట్లేదు. కులం పేరు ఒక కులం వాళ్ళు మాకు సంబంధించిన వాడని వచ్చినా మిగిలిన వాళ్ళు వ్యతిరేకించారు. అవును. ఈ ఆధారాలు తీసుకురావడం చూద్దామని చెప్పి తన కొద్దు ఒక కులానికి నాయకుని చేయొద్దు. అవును. దురదృష్టవశాత్తు చాలా పెద్ద నాయకులు ఆ కులానికి అయిపోయారు. ఇక్కడ ఆయనకు అవసరం లేదు, ఆయన చెప్పుకుంది చరిత్ర లేని మీరు తీసుకురావద్దని చెప్పేసి ఓకే. కులాల అతీతంగానే ఆ ఊరు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు జరుపుతా ఉన్నారు. అయితే నేను ఈ పాయింట్‌లో కొంచెం ఆలోచించొచ్చన్నా మనం జాగ్రఫికల్‌గా ఇతను ఏదైతే 2 పోరాటాలే. 2 ఆత్మగౌరవ పోరాటం, ధిక్కారం అగైనెస్ట్ బ్రిటిష్. బట్ ఇది రావడానికి, అది రాకపోవడానికి నేను అనుకునే కారణం ఏంటంటే, ముతుకూరు గౌడప్ప పోరాటం ఒక గ్రామానికి నిలబడింది. బట్ ఇక్కడ చూస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అతని పోరాటం వారం 10 రోజులు జరగలేదు. నెలల పాటు జరిగింది. ఈ నెలల పాటు జరిగే క్రమంలో అతను కర్నూలు నుంచి నల్లమలకెళ్ళాడు. నల్లమల రుద్రవరం దాటి అవతల కొత్తకోటకెళ్ళి అక్కడి నుంచి కూడా వేశాడు. ఈ ప్రాసెస్‌లో ఇతను ఆ గ్రామ ప్రజల్లో కొంత చర్చ జరిగింటది ఖచ్చితంగా. అంటే ఇతను పోరాడుతున్నాడు మన కోసమని. అందుకే 5,000 మంది సైన్యం అయినారని కూడా అంటారు. ఈ ఈ పోరాటము జానపద కళారూపంలోకి వచ్చింది. మనకు సైరా నరసింహారెడ్డి, మీస బంగారు రెడ్డి కాదు బంగారు కడ్డి అని సో పాట ఈ ఉంటుంది. ప్రాసెస్‌లో నేను అనుకోవడం ఏంటంటే, ఇతన్ని సమాజంలోకి కలుపుకుంటూ వెళ్ళారు. ఇక్కడ పోరాటం ఒక పంచాయతీ వెళ్ళింది. ఇదేమన్నా ఉండొచ్చా? 2 పోరాటాలు బయటికి రాకపోవడంలో? అంటే కేవలం కులం వల్లనే నరసింహారెడ్డి ఉన్నాడని చెప్పడం కూడా అదే బాగుంది. అది నా కరెక్ట్ పాయింట్ కాదు. అదే. నరసింహారెడ్డి ప్రాంతం ఏరియా ఎంత ఉంది మనకు? కోయిలకుంట్ల ప్రాంతం నుంచి ఖమ్మం వరకు అవును. ఉంది. సో ఈ మధ్యలో ఒక 3 పెద్ద కోటలు ఉన్నాయి. అవును. ఆ ప్రాంతం మొత్తం తిరిగాడు. ప్లస్ సిపాయిల తిరుగుబాటుగా చెప్తున్న దానికన్నా 10 ఏళ్ల ముందుకు వచ్చింది. అవును. 1800 సంవత్సరం నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఎలా ఉండబోతుంది అనేది పెద్దగా ఎవరికి అవగాహన లేదు. అవును. కానీ 1847 నాటికి అవగాహన ఉంది. అవును. అప్పటి నుంచి మనకు ఏమంటారు క్రమంగా వీళ్ళు మరి బయటికి వెళ్ళిపోవాలి. ప్లస్ దేశం మొత్తం కూడా ఒక పాలన కిందకి వచ్చేసింది. 1847 నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం ప్రధానంగా ఉన్న ప్రధాన భూభాగం అంతా వచ్చేసింది. సో కప్పం అది నవాబులు కట్టించుకున్నారా, రాజులు కట్టించుకున్నా, ఎవడు కట్టించుకున్నా కానీ పరాయి పాలన అనేది మొదలైంది. పరాయి పాలనలో ఏమంటారు స్పెషల్లీ ఆర్థిక దోపిడీ, అవును. రాజ్యం పెడితే ఆర్థిక దోపిడీ ఉంటుంది. అదొకటి ఉంటుంది. రెండోది నరసింహారెడ్డికి ఉన్న ఏరియా కోటలు దీనివల్ల ఆయన ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకోగలిగారు. అవును. ఆ గెరిల్లా సైన్యం దాదాపు ఆయన మీద కేసు పెట్టినప్పుడు 992 మంది ఎంతమంది ఉంటారు ఆ కేసులో. హ్మ్.
అంతమంది అయితే ఖచ్చితంగా దాంట్లో పాల్గొన్నట్టుగా మనం భావించాలి. 5,000 Definitely మంది గా. 6,000 మంది ఉండలేకపోయినా ఒక 1000 మందికి అటు ఇటుగా ఉంటారు కదా. అవును. ప్లస్ ఆయన కూడా గెరిల్లా ఉద్యమాన్ని తిప్పుకుంటూ వచ్చాడు. వెంటనే ఇది రావటము. సో, స్వతంత్ర పోరాటంలో భాగంలో ఆయనను కూడా అనేక సార్లు గుర్తు చేసుకొని ఉంటారు. అవును. కమల నరసింహారెడ్డి అనే ఆయన నిలబడ్డాడు. దీనన్నిటిని మించి ఆయన చరిత్రను పాడే పిచ్చిగుంట్లోళ్ళు. అవును. పిచ్చిగుంట్లోళ్ళ పాత్ర చాలా ప్రాముఖ్యం. అసలు అవును. పిచ్చిగుంట్లోళ్ళు అన్ని పాటలు, అన్ని జానపద పాటలు పాడకపోయి ఉంటే నరసింహారెడ్డి గురించి ఇంత డేటా కూడా మనకు తెలిసేది కాదు. అవును. పూర్తిగా కైఫియత్తుల మీద ఆధారపడాల్సి వచ్చేది. అవును. ఆరుద్ర రాస్తాడు ఆంధ్ర సమగ్ర సాహిత్య చరిత్ర రాస్తాడన్నమాట. అవును. దాంట్లో సాహిత్యాన్ని ప్రాతిపదికగా తీసుకుంటాడు. అవును. అట్లా జానపదం మొత్తం చరిత్ర అయితే కాదు. అవును. రాసింది చరిత్ర కాదు. రాయింది ఎన్ని ఉంటాయి. కానీ ఒక చరిత్రలో ఉన్న అర్థం చేసుకోవటానికి, ఒక లైన్ అర్థం చేసుకోవటానికి ప్రతిదీ ఉపయోగం. అవును. అందులో పిచ్చిగుంట్ల పాటలు ముఖ్యంగా నరసింహారెడ్డిని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడ్డాయి. అవును. అలాంటి జానపదాలు ఈయనొక్కడే కాదు, ముత్తుకూరు గౌడప్పే కాదు, ఇంకా ఎవ్వరికి కూడా అంత చరిత్ర మనకు దొరకదు. అదే చాలా అంటే నేను అనుకోవడం వ్యక్తి జీవితం ఎప్పుడైతే కళారూపం మారుతదో కొంత ఊహ కూడా రావాల్సింది. ఎందుకంటే నువ్వు ఉన్నది జరిగితే ఎవరికీ జనాలకే ఎక్కదు. అలాంటప్పుడు ఒక ఊహించి డ్రమటైజ్ హెచ్చించి చేస్తారు, చెప్పడం ఉంటది. సినిమాటిక్ చేస్తారు, అవును. నడుస్తది అంతా. సో, ఈ రకంగా చూసుకుంటే మన జనరల్‌గా ఇంకొకటి అవును. నరసింహారెడ్డి సమయానికి వచ్చేసరికి నరసింహారెడ్డిని స్థానికులు ఎవరు వ్యతిరేకించలేదు. అవును. ఎవరో ఒకళ్ళిద్దరు కోవట్లు ఉన్నారంటారు కానీ బహిరంగ ఎవరు వ్యతిరేకించలేదు. సో, అది మరి గౌడప్ప దగ్గరకు వచ్చేసరికి పక్క ఊర్లో ఉన్న పెద్దలందరూ ఈయనకు వ్యతిరేకంగా వచ్చారు కదా. సో, అంటే ఈ 40 ఏళ్ల క్రమంలో అది భారతీయ సమాజం ఏదైతే రాయలసీమ సమాజం మన హక్కులు ఇంకొకరెవరో తీసుకెళ్ళి మన వనరులు ఇంకొకరు దోచుకుంటారని వచ్చిన రాజకీయ చైతన్యం అనొచ్చా? వనరుల దోపిడీ కన్నా కానీ వీళ్ళ మీద వ్యక్తిగత దోపిడీ ఎక్కువైంది. ఓకే. ఆ పాలన చెప్పి వ్యక్తిగత దోపిడీ ఎక్కువైంది. దాని కింద పనిచేసిన భారతీయులైనా అవును. వాళ్ళు చేసిన దోపిడీ ఎక్కువైంది. అన్ని ఓకే. రకాల దోపిడీ ఎక్కువైంది. అవును. పాలెగాళ్ళ దగ్గర వాళ్ళే ఉండి శిక్షలు వేసినప్పుడు లేని దానికన్నా వీళ్ళ దాంట్లో ఎక్కువైంది. అవును. సో, ఇప్పుడు ఇలా చూసుకున్నామంటే జనరల్‌గా మనకి ఫస్ట్ పోరాటం ఏదైతే కట్టబొమ్మను వదిలిపెట్టి బంగారపల్లెం, చిత్తూరు. ఇటు కర్నూలుకొస్తానే ఎక్కువ రా సామాజిక రాజకీయ చైతన్యం ఉందని. ఎందుకంటే 1802లోనే ముత్తుకూరు గౌడప్ప రైజ్ అయ్యాడు. తర్వాత 1847లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చారు. తర్వాత ఇప్పుడు చూసినా గూడా కర్నూలు వాళ్ళు కొంచెం మిగతా రాయలసీమ కంటే కొంచెం ముందుంటరు. అదేమన్నా ఉండొచ్చా అన్న? జాగ్రఫికల్‌గా మనకు నదీ తీరం మీరన్నట్టు చదువుకోవడం, చదువు గావచ్చు, సామాజిక చైతన్యం గావచ్చు. ఉందా కర్నూలులో? బతుకు కష్టమైన దగ్గర పోరాటం అనేది స్వభావంలో వచ్చేస్తుంది. ఓకే. ఇదే తెన్నేకల్ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రభావం చాలా కాలంగా ఉండేది. ఓకే. ఇదే తెన్నేకల్లు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బీసీ నాయకులు పెద్ద నాయకులు అయ్యారు. మాదన్న ఉన్నాడు, నర్సగౌడ ఉన్నాడు. అవును. వీళ్ళందరూ పెద్ద నాయకులు వచ్చారు. ఇప్పుడిప్పుడు వేరే కులాల వాళ్ళు వస్తున్నారు. మొదట్లో మాదన్న పెద్ద నాయకుడు ఆ ప్రాంతంలో యాహ్! ఉన్నారు. కొంత పోరాట స్పృహ అనేది ఎక్కువ ఉంది. ఓకే. ఎందుకంటే కంఫర్ట్ లేదు. జీవితానికి కంఫర్ట్ లేదు. ఏదో మనం కాళ్ళు జాపుకుంటే జరిగేది కాదు. రోజు పోరాడాల్సిందే. అవును. ఆ నేల అదును దొరకదది. అవును. నీళ్లు పారదు, అదును దొరకదు. దాన్ని సాగులో తెచ్చుకోవటానికి అతని జీవితం ఓకే. లక్ష్యం అది కదా. అది అవును. వేరే ఉంటది. ప్లస్ కొంత అంటే ఇటు హైదరాబాద్ నుంచి గుత్తి, మనకు బెంగుళూరు, మైసూరు హైవే డెవలప్‌మెంట్ కావటం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో. హ్మ్. అట్లాగే బళ్ళారి, కడప మధ్యలో ఉండటం వల్ల కూడా కొంత ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ మొదటి నుంచి కూడా అవును. వస్తున్నాయి. అది క్రిస్టియన్ మిషనరీస్ అయినా గానీ, ఏదైనా గానీ మొదటి నుంచి వచ్చాయి కాబట్టి హ్మ్. వాళ్ళకి ముందు అవకాశం వచ్చింది. చదువుకునే అవకాశం వచ్చింది. ఓకే. కొంత చదువుకోవటానికి ఏమంటారు వనరులు కూడా ఉన్నాయి కాబట్టి కొంత చదువుకున్నారు. హ్మ్. వీళ్ళందరూ మద్రాసులో చదువుకున్న వాళ్ళు విజయభాస్కర్ రెడ్డి గాని, మాదన్న గాని, హ్మ్. తర్వాత దామోదరం సంజీవయ్య, వీళ్ళందరికీ అక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ వచ్చింది. రాజకీయ చైతన్యం పునాది ఇక్కడ లేదు, మద్రాసులో ఉంది. మద్రాస్. పచ్చేపల్లి కాలేజీలోనూ, లయోలా కాలేజీలో ఆడో చదువుకున్నప్పుడు వచ్చిందనమాట. అక్కడ ఎక్కువ మంది కలవటము. అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచి ఇటు రావడం, ఇక్కడ ఎన్నికల్లో పాల్గొనడం కొంత. ఈ ముత్తుకూరు గౌడప్ప పోరాటం చేస్తుంటే మనం జనరల్ చెప్పినాం. ఇది నిజాం ప్రభుత్వంలో కర్నూలు నవాబ్ ఆధీనంలో ఉంది. కొన్ని ప్రాంతాలు పెట్టుకున్నాడు. మిగతా వాటిని కూడా తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకునే ప్రాసెస్‌లో ఈ 5 పంచపాలెం ఏదైతే ఉందో కపట్రాల కింద ఇతను పోరాటం చేస్తుంటే పైనుంచి వాళ్ళ సహాయం ఏమన్నా ఉందో వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేసి వీళ్ళని ఒంటరి చేశారు. వాళ్ళ మీద రికార్డు లేదు అసలు. వాళ్ళు బ్రిటిష్ అసలు ఏ పాలెగారు ఉన్నాడు, వాడు ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒప్పందం చేసుకున్న రికార్డు లేదు అది. ఓకే. పాలెగాళ్ళు అయితే బలమైన పాలెగాళ్ళు లేరు అక్కడ. ఓకే. కపట్రాల్లో ఉండుంటాడు. కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ గురించి ఎక్కడ నెగిటివ్ లేదు కాబట్టి వాళ్ళు అంటే మనకు స్పష్టంగా లేనప్పుడు కామెంట్ చేయొద్దు. ఓకే. వాళ్ళు వ్యతిరేకించారా, పోరాడారు అనేది రికార్డు లేదు. వాళ్ళు గనుక వ్యతిరేకించుంటే వాళ్ళని కూడా చంపేటోళ్ళు. అవును. కాబట్టి అది ఊహాత్మకంగా ఏం చెప్పొచ్చు అంటే బహుశా వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి ఒప్పందం చేసుకొని ఉంటారు. మన కర్నూలు నవాబులాగా చేసుకొని ఉంటారు అనుకో. నీ చెప్తేం లేరా నీ పైత్యం నీది సావు అన్నట్టే వింటారా అన్న? అంటారు మరి నువ్వేం బాగుపడ్డావు అనేది అంటారు కదా. సచ్చినోడు రోజు వచ్చాడు, బతికి నువ్వేం బాగుపడ్డావు. హ్మ్. వాడు ఒక రోజు వచ్చాడు, నువ్వు రోజు వస్తున్నావుగా అవును. కట్టుకోలేక. ప్రతిరోజు భయపడాల్సిందే కదా.
ఓకే. నిజాం కూడా అంత పెద్ద ఒప్పందం చేసుకున్నాడు, 4 లక్షలు కడతాను భయపడే ఒప్పందం చేసుకున్నాడు. చేసుకున్నాడు. మరి ఎందుకు కట్టలేక మొత్తం అతని ఎంత పెద్ద ప్రాంతం, దాదాపు సగం రాజ్యం ఇచ్చేసాడుగా. అవును. ఆయన బాపుకున్నది ఏముంది, అదే. ఆయన ఏమైనా పరిపాలించాడు వచ్చి. అవును. కాబట్టి చెప్తే వినలేదు అంటే నువ్వు ఎంత అణిగిమణిగి ఉందామనుకున్నా కానీ అట్లా ఉండనియదు. దోపిడీ వ్యవస్థలో నిన్ను పిలిచి పిప్పి చేస్తుంది. ఓకే. దీనికన్నా చావడం మంచిదన్న ఆలోచన జనాలకు వస్తుంది. వచ్చినోడు తిరగబడతాడు. వచ్చిన తిరగబోతు. అలాగంటోడు ముత్తుకూరు గౌడ గౌడ. నాయకత్వం. సో ఇంకొకటన్నా ఇది జరిగిన తర్వాత మనకి ఇక్కడ బెంగాల్ పుత్తూరు ప్రాంతం మహల్వారీ పద్ధతి వచ్చింది. ట్యాక్స్ కలెక్షన్ బ్రిటిష్ వాళ్ళు పెట్టుకునేది. మధ్య ఇండియాలో జమీందారీ పద్ధతి ఉంది. ఇక్కడ ఓన్లీ రాయలసీమను తొలిసారి రైతువారీ పద్ధతి పెట్టారు. ఈ రైతువారీ పద్ధతి రావడానికి అంటే మనం థామస్ మన్రోని బ్రిటిష్ అధికారిగా క్రూరంగా చూడొచ్చు కానీ బట్ అనంతపురంలో ఇప్పటికి కూడా కొంతమంది పేర్లు మన్రోలప్ప అని ఉన్నాయి. అంటే ఇట్స్ కృతజ్ఞతగా పెట్టుకునే పేర్లే. అంటే ఎప్పుడో చనిపోయిన ఆఫీసర్ పేరు మన్రోలప్ప పెట్టుకుని అంటే కృతజ్ఞత. ఈ రైతువారీ పద్ధతి అనేది మన్రో రావడం వెనక అతను ఎప్పుడైతే ఇది తను చనిపోయాడు ముత్తుకూరు గౌడ పోరాటం చెందిందో అతను బళ్ళారి నుంచి వచ్చి ఈ దృశ్యం చూసి తర్వాత సిస్టమ్ ప్రవేశపెట్టింది అంటారు. ఇది కరెక్టేనా? ప్రతి మనిషిలో 2 రూపాలు ఉంటాయి. ఒకటి సహజమైన స్వభావం ఉంటుంది, రెండోది ఉద్యోగము, అవును. దానివల్ల వచ్చేది ఉంటుంది. మన్రో అత్యంత కఠినాత్ముడు. ఏమి అనుకో దాంట్లో ఏమంటారు సంశయం ఏం లేదు. ఓకే. నరసింహారెడ్డి నుంచి కానీ ఎవరి నుంచి మొదలు పెట్టించినా కానీ మొత్తాన్ని అనగదీసి పరిపాలన తీసుకొచ్చాడు. అవును. అయిన తర్వాత ఏం చేశాడు, ఇదే క్రూరత్వం చూపించాడంటే చూపించాడు. ఓకే. తన ఒక రకంగా భారతీయ సమాజంలో తను కలిసిపోయాడు. అవును. దీనికి నేను ఉదాహరణగా ఏం చెప్తానంటే మన్రో ఇక్కడ నుంచి కలెక్టర్ నుంచి అతను గవర్నర్గా, మద్రాస్ గవర్నర్గా ప్రమోషన్ నుంచి వెళ్తారు. అవును. వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో కలరా ఉందని తెలిసి కూడా ఆయన మళ్ళీ గుత్తి, పత్తికొండ ప్రాంతంలో తిరిగాడు. అవును. ఇక్కడికి వచ్చి ఇక్కడ కలరాకు గురై ఇక్కడే చనిపోతాడు. గుత్తి దగ్గర సమాధి. చనిపోతే తీసుకెళ్లి గుత్తికోటలో ఆయనకు సమాధి కట్టారు అనమాట. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల మంచినీళ్ళకి ఏర్పాటు చేశాడు. ఇదంతా చేశాడు. ఇవి 2 పార్శ్వాలు. అతను పూర్తిగా దుర్మార్గుడు, దుష్టుని చెప్పడానికి లేదు, అట్లని మొత్తం బాగా చేశాడు లేదు. అయితే మిగిలిన ఆఫీసర్లతో పాటు అంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ లైఫ్కో లేక అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ సొంత దేశానికి వెళ్ళిపోతారు. అవును. కానీ మన్రో మాత్రం ఈ ప్రాంతాన్ని ప్రేమించాడు, ఈ ప్రాంతంలో ఉన్నాడు, తను చేయగలిగిన ఎంతో కొంత మంచి, ముఖ్యంగా తాగునీళ్ళ విషయంలో తను చూపించాడు. ఓకే. రైతువారి వ్యవస్థలో కూడా ఏంటంటే తర్వాత కాలంలో కొంత మంచి జరిగి ఉండొచ్చు. అంతకుముందు అంటే లెక్కాచారం లేకుండా వసూలు జరిగేది. దీనికి ఒక లెక్క తీసుకుంటూ వచ్చాడు. అయితే వసూలు విషయంలో కొంచెం వెసులుబాటు ఉంటాయి. అంటే కరువు ఉన్నప్పుడు ఒక రకంగా, పంట పండిన రకం ఉంటే బాగుండేది. అది లేకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు వచ్చింది. అంటే బేసిక్గా రైతు పంట వేసిన తర్వాత దాన్ని బట్టి శిస్తే కదన్న రైతువారి పద్ధతి. దిగుబడి మీద రావాలి. సో అలాంటప్పుడు అది యూజర్ ఫ్రెండ్లీనే కదా. అంటే రైతుకు పేపర్ మీద ఉండేదానికి వాసన ఉండేదానికి తేడా ఉంటుంది. నీకు ఎంత దిగుబడి వచ్చింది ఎలా కొలుస్తారు, ఎవరు వచ్చి కొలుస్తారు? ప్రతి కళ్ళం దగ్గరకు వచ్చి అధికారి వచ్చి రాయలేడు కదా. ఎంతమంది అధికారులు ఉంటారు అంటే చెప్తాడు, నువ్వు ఇన్ని ఎకరాలు ఉంది, నువ్వు ఇంత కట్టాలని చెప్తాడు. సో ఇప్పుడు ఇలా చూసుకుంటే, ఈ కోణంలో చూసుకుంటే జనరల్గా మనకు వీళ్ళు ఉన్నారు బ్రిటిష్ వాళ్ళ ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్. ఇక్కడ పాలెగాళ్ళు నిరంకుశంగా ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు కొంచెం కొత్త వ్యవస్థ కాబట్టి కొంచెం ఫీజిబిలిటీ ఉంటుంది అన్న మిగతా ఊర్లో ఏమన్నా వాళ్ళని సపోర్ట్ చేసింది. అంత ఆలోచన లేదు. ఒకటేంటంటే పాలెగారు అయినా ఎవరైనా, సామంతుడైనా ఎవరైనా కానీ నీ ప్రయోజనాలు దెబ్బతినవు అని నమ్మిన రోజు వాడు చేసుకున్నాడు. రెండో వాడు ఈయన ఢీ కొట్టడం లేదన్నోడు ప్రయోజనాలు 2 రకాల ప్రయోజనాలు. తన ఆర్థిక ప్రయోజనాలు, 2 తన ఆధిపత్యం. ఇదంతా ఆధిపత్యం కోసం కొట్టుకున్నాలే కదా, తన ఆధిపత్యం అని. ఈ రెండిట్ల విషయాల్లో వచ్చినారు కానీ బ్రిటిష్ వాళ్ళు మంచి చేస్తారని చెప్పి లొంగిపోయిన వాళ్ళు దాదాపు నాకు తెలిసి అవ్వట్లేదు. సరే, అయితే అన్న ఇది చరిత్రలో జనరల్గా ఎవరు పట్టించుకోలేదు అన్నానికి లేదు. ముత్తుకూరు గౌడ పోరాటం మనకి కర్నూలు జిల్లా నుంచి అజీజ్ గారు ముత్తుకూరు తెన్నేకల ముట్టడి మీద నవల కూడా రాశారు. బట్ సమాజం దాన్ని ఎందుకు తీసుకోలేకుంది? ఇప్పుడు నీకు చరిత్ర ఎలా తెలుసు? పుస్తకాల ద్వారా తెలుసు. సో ఇవన్నీ పాఠ్య పుస్తకాల్లోకి వస్తే మనం అక్బర్ని, బాబర్ని చదివాము, అందరినీ చదివాము. ఇది కూడా చరిత్రలోకి వస్తే చిన్నప్పుడే చదువుతాం. కొంత ఉంది మనకు, ఆ గుత్తి దగ్గర ఉన్న ఓబర్ నది ఇలా ఉంటాయి. కానీ ఇంకొంచెం పెద్దది తీసుకొచ్చి చెప్తే మనకు ఎప్పుడైనా నేర్చుకునేది స్కూల్లోనే నేర్చుకుంటాం. ఆ తర్వాత ఆసక్తి మేర నేర్చుకుంటాం. ఆసక్తి మేర ఎంతమంది నేర్చుకుంటారు? హరికిషన్, కర్నూలులో ఆయన హరికిషన్ రాస్తాడు కర్నూలు చరిత్రలో తెన్నేకల గురించి ఎక్కువ వివరాలు రాశాడు. ఓకే. సో బేసిక్ ఏంటంటే మనకి రావాల్సిన ఎడ్యుకేషన్ ద్వారా రావాల్సిన అవేర్నెస్ రాలేదు. అది ఎక్కువ మందికి వెళ్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కంపల్సరీ చదువుతారు కాబట్టి పేర్లను గుర్తుంటాయి. పుస్తకాల రూపంలో వచ్చిన దానికి కొంత పరిమితి ఉంటుంది. ఎంతమంది పుస్తకాలు అదే పుస్తకాన్ని కొన్ని చదువుతారు అనేది ఒకటి.
ఆ! నైస్ డిస్కషన్ అన్న. జనరల్‌గా మనకి ముత్తుకూరు గౌడప్ప అనేది నాకు ఆ 200 మంది దూకి చనిపోయారనేది భలే ఉంటది. అంటే ఆ రోజుకి ఇప్పుడు అవును. మనము ఇండియా మొత్తం రాజకీయ ఒక స్త్రీలు అంతఃపుర స్త్రీలు దూకారని చెప్తే గొప్పగా చెప్పుకుంటాం. అలాంటి గొప్పతనం మన దగ్గరే ఉంది. దానికి సంబంధించి వేరే పోరాటం ఉంది. మనం చెప్పాలంటే వన్ మోర్ థింగ్ అన్న, దీన్ని స్వాతంత్ర పోరాటంలో భాగంగా చూడొచ్చా? లేదు. ఆ రోజుకి స్వాతంత్రం అన్న పదం అనటానికి లేదు. ఓకే. ఎందుకంటే అదొక మన దేశమే లేదు ఆ రోజుకి. ఓకే. స్థానిక తిరుగుబాటు తన హక్కుల కోసమో, హ్మ్. లేదా తనకు ఎక్కువ అధిక శిస్తు వసూలుకు వ్యతిరేకంగా చూసినట్టుగానే చూడాలి. అంతేనా? హ్మ్. ఓకే. ఓకే. నైస్ డిస్కషన్ అన్న. థాంక్ యూ సో ఓకే. మచ్. జనరల్‌గా ఇది ముతుకూరు తెర్నేకల్ ముట్టడి చుట్టూ ఉన్న సామాజిక, ఆర్థిక నాటి రాజకీయ చరిత్ర బ్రిటిష్ వాళ్ళు ఎలా తీసుకున్నారు. సో, ఆహ్, ఈ సీరీస్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరో పాలుగంతో ముందుకొస్తాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ యూటీవీ. థాంక్ యూ.